శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఒక మంచి సంప్రదాయం ఇది. ప్రజల దగ్గర కొంత ధనాన్ని వసూలు చేసిన తరువాత అది ఎంత నిజాయితీతో ఖర్చు పెట్టినదైనప్పటికీ ఒకసారి మళ్ళీ వాళ్ళకి ఇంత ఖర్చు అయింది అని చెప్పేటటువంటి విధానం చాలా మంచి విధానం. దానివల్ల మనం ఇచ్చినటువంటి ధనము దుర్వినియోగము కాలేదు అని ఒక నమ్మకం కలగడం. రెండు, ఇలాగా ఆర్గనైజ్ చేయడానికి ఎన్ని విషయాలు చూసుకోవలసి ఉంటుందో, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఉంటారో, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే పైన మళ్ళీ ఇంకా కొంత వెయ్యవలసిన అవసరంతో ఒక ఉత్సవాన్ని నిర్వహించవలసి వస్తుందో, కాబట్టి ఎంత సహేతుకంగా వాళ్ళు వసూలు చేసి ఉంటారు అన్నది భక్తుల యందు ఒక పూనికని పాదుకొలుపుతుంది. కాబట్టి అంత మంచి పని చేసినందుకు నేను గోపాలకృష్ణ గారిని అభినందిస్తున్నాను. ఇంకా మనకి కథాంశానికి సంబంధించినంత వరకు మనం పార్వతీ కళ్యాణం వైపుగా అడుగులు వేయవలసి ఉంది. ఎందుకంటే 25వ తారీఖు ఆదివారం సాయంకాలం, వచ్చే వారం ఈ పాటికి నిన్న కళ్యాణం పూర్తయిపోయింది. కాబట్టి అంత మహత్తరమైనటువంటి కళ్యాణం జరుగుతోంది. కాబట్టి పార్వతీ కళ్యాణం దిశగా కథాగమనం వెళ్ళవలసిన అవసరం ఉంది. మీరు చూడండి, నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేసే ముందు కేవలం ఒక కథాంశంగా మీరు భావన చేయకండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడంటే అటువంటి పారిభాషిక పదజాలము అదృశ్యమైపోతోంది లోకంలో. ఎప్పుడైనా చదువుకోవాలి అని అపేక్షించి ఒక వ్యక్తి గురువు దగ్గరికి చేరితే ఆ విద్యార్థిని పూర్వం ఏమని పిలిచేవారంటే వినేయ అని పిలిచేవారు. అతని పేరు వినేయ. అలాగే సాధకుడు చిట్ట చివరికి ఏది కావాలి అంటే ఆప్తకాముడు అని చెప్పేవారు. ఆప్తకాముడు అంటే జీవితం కోరికతో మొదలై తుదన కామకోటి, మోక్షమే కోరికగా మారి మోక్షమును పొందాలి. విద్యార్థికి వినేయ అని పేరు. వినేయ అంటే ఏమిటో తెలుసా అండి? ఒక గురువు గారి దగ్గర ఒక 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అనుకోండి. 50 మంది విద్యార్థుల యొక్క మేధా సంపత్తి ఒకే రకంగా ఉండదు. ఒకడు ఏకసంధాగ్రహం ఉంటాడు, గురువుగారు ఒక్క మాట చెప్తే వాడికి వచ్చేస్తుంది. వేరొకడు ద్విసంధాగ్రహం ఉంటాడు, వాడికి గురువుగారు 2 మాటలు చెప్తే వస్తుంది. ఒక్కొక్కడికి 10 మాటలు చెప్పిన తరువాత వస్తుంది. ఒక్కొక్కడు స్ఫురద్రూపు ఉంటాడు, ఒక్కొక్కడు మంచి ఐశ్వర్యవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు ఉంటాడు, ఒకడు మంచి కులీనుడై ఉంటాడు. ఒక్కొక్కడి యందు ఒక్కొక్క విభూతి ఉంటుంది. ఈ విభూతి గురువు దగ్గర చదువుకునేటటువంటి రోజులలో బాగా వ్యక్తమవుతుంది. గురువు గారు చిత్రీయపడతారేమో, వాళ్ళల్లో ఉండేటటువంటి విభూతి ప్రకాశించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ జీవితాన్ని గురువు దగ్గర మలుచుకునేటప్పుడు ఒక్కటి మాత్రం విడిచిపెట్టకూడదు, వినయము అన్నది మాత్రం పోకూడదు. మీకు ఈశ్వరుణ్ణి చేరుకునేటప్పుడు ఈశ్వరుడి యొక్క సాధన యందు ప్రయాణించేవాడికి ప్రధానముగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే వినయము. ఏది అవసరము లేదో, ఏది తన దగ్గరికి రావలసిన అవసరము కాదో దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగలగాలి. అది అనవసరంగా తన అహంకారాన్ని పెంచుతుంది అనుకుంటే కొంచెం కటువైనా సరే మీరు పక్కన పెట్టి మీరు వినయంతో నిరాడంబరంగా ఈశ్వరుడి ముందు చేతులు కట్టుకుని నిలబడగలిగినటువంటి స్థితిని మాత్రమే పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది ఈశ్వరుడి ముందు, గురువు ముందు ఈ రెండూ నడుస్తూనే ఉండాలి తప్ప వీళ్ళిద్దరి ముందు ఎప్పుడు తలెత్తి ఏ కారణం చేత కూడా నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను ఈ విషయంలో గౌరవింపబడాలని కోరరాదు. ఈ ఇద్దరి విషయంలో ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉండాలి, నా యందు ఏ విభూతి ప్రకటితమైనా అది వారిద్దరి వలనే ప్రకటితమవుతోంది. కాబట్టి వారి ముందు మాత్రము నా శిరస్సు ఉంచి మాత్రమే ఉండాలి అన్న భావన ఉండాలి. ఇది క్రమంగా ఏమవుతుందంటే ఈ వినయం అలవాటైపోతే సమాజం అంతటి పట్ల కూడా అంత వినయంగా ప్రవర్తించగలిగినటువంటి లక్షణము ప్రసరిస్తుంది. ఈ వినయమన్నది లేనప్పుడు మిగిలినవి ఎంత గొప్పగా ఉండనివ్వండి, అతను గొప్ప చదువుకున్నవాడే కానివ్వండి, గొప్ప రూపవంతుడే కానివ్వండి, గొప్ప శీలవంతుడే కానివ్వండి, ఐశ్వర్యవంతుడే కానివ్వండి, మంచి కులమునందు జన్మించిన వాడే కానివ్వండి, ఎన్ని ఉన్నా
ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎన్ని అంకెలు పెట్టి మీరు హెచ్చ వేసినా చివర 0 ఉంటే దాని ఫలితం ఏమవుతుంది? ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర 0 ఉంటే 3,76,824 ఇంటూ 0 = 0. ఆ వినయమన్నది ఒక్కటి లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. సరికదా? తనకి తన చుట్టూ ఉన్నవారికి ప్రమాదములను తీసుకొస్తాయి. కాబట్టి ఆ వినయము పోకూడదు. గురువు ప్రత్యేకంగా ఆ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండాలి. అది శిష్యోద్ధరణ కోసం చెయ్యాలి. శిష్యుణ్ణి ఉద్ధరించి పైకొచ్చేటట్టుగా చేయడం కోసం అవసరమైతే కొంచెం కటువుగానైనా ప్రవర్తించి ఆ వినయాన్ని శిష్యుడి యందు నిలబెట్టాలి. అది వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఒక్కొక్కనాడు శిష్యుడి దగ్గర ఏ విధమైనటువంటి దోషం లేకుండా గురువు నిష్కారణంగా కోప్పడచ్చు. అయినా శిష్యుడప్పటికి ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని పక్కకు ఒదిగిపోతే ఏమవుతుందో తెలుసా అండి? అది మహదాశీర్వచనం అయిపోతుంది. కాబట్టి ఆ సంబంధం అటువంటిది, ఆ వినయం అటువంటిది. ఆ వినయము లేని జీవితము ప్రమాదకరమైన పోకడల వైపుకు వెళ్ళిపోతుంది. అందుకే మనకి ఒక శ్లోకాన్ని చెప్తుంటారు, పంచపాదికాని పద్మపాదాచార్య కృతం. ఆ పద్మపాదాచార్య స్వామి వారు శంకరాచార్య స్వామి వారి గురించి ఒక చోట మాట్లాడారు. మాట్లాడినప్పుడు వారు ఎలా మాట్లాడారో చూడండి. పద్మపాదులు అంటే ఏం సామాన్యులు కాదండి. ఒకానొకప్పుడు ఒక కాపాలికుడు శంకరాచార్యుల వారి కంఠాన్ని ఉత్తరించబోతుంటే ఆయన నరసింహమంత్రోపాసనం చేస్తే సాక్షాత్ నరసింహుడు వచ్చి రక్షించాడు. అంతటి మహాభక్తుడు, అంతటి జ్ఞాని పద్మపాదులు. అయినా వారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ ఒక శ్లోకరచన చేశారు. ఇది నాకైతే అనిపిస్తుంటుంది, నిజంగా ఈ విషయాలు యువతరంలో ప్రత్యేకించి విద్యార్థి లోకంలో బాగా తెలియబడవలసినటువంటి విశేషాలు. ఎందుచేతనంటే ఇవాళ మనం ఒక విచిత్రమైనటువంటి స్థితిలో జీవనాన్ని సాగిస్తున్నాం. ఎంత ప్రమాదకరమైన పోకడలు మనకి ఆదర్శం అయిపోతున్నాయంటే, గురువు గారిని ఎంత హేళన చేయగలిగితే వాడంత గొప్పవాడు. భార్య ఉండగా వేరొక స్త్రీతో ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు. సమాజోద్ధరణమన్న పేరుతో అధికారంలో ఉన్నవాడు ఎంతగా తప్పు పనులకి వాడు లోనయ్యుంటే వాడంత సమర్థుడు. ఇలా వక్రమైనటువంటి విషయాలోచన వైపుకి మనం వెళ్ళిపోతున్నాం. అలాంటి రోజుల్లో పద్మపాదాచార్య స్వామి వంటి మహాపురుషులు చేసినటువంటి ఆ శ్లోకం ఎంత అవసరమో మీరు ఆలోచించండి. పద్మపాదులు అంటారు, యద్వక్రమానస సరః ప్రతిలబ్ధ జన్మ భాష్యారవిందమకరంద రసం పిబంతి ప్రత్యాశమున్ముఖ వినీత వినేయ భృంగాః తన్ భాష్య విత్తక గురూన్ ప్రణమామి మూర్ధ్నా అంటారు. మూర్ధ్నా అంటే శిరస్సు ఉంచి నమస్కరించుచున్నాను. ఎవరికి నమస్కరించుచున్నాను? వారు ఇందులో ఒక మాట వేశారు, వినేయ భృంగాః. వినేయ అంటే శిష్యుడు. చాలా వినయముతో కూడి ఉన్నవాడెవడో వాడే శిష్యుడని పేరు. దీని గురించి మనకి హస్తామలకాచార్యుల వారి గురించి వారు మహానుభావుడు, అలాగే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి మీద వారు స్తోత్రం కూడా చేశారు. ఆ తోటకాచార్యుల వారు ఎంత వినయ సంపత్తి కలిగిన వారో దాన్ని శంకరులు ఎలా ఆవిష్కరింపజేశారో వింటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి పద్మపాదులు అంటారు, వినేయ భృంగాః. అత్యంత వినయము కలిగినటువంటి శిష్యులు ఒక పని చేస్తున్నారు. ఏ పని చేస్తున్నారు? యద్వక్రమానస సరః ప్రతిలబ్ధ జన్మ. పేరు చెప్పట్లేదు, యద్వక్రమానస. మా గురువులున్నారే, మా గురువుల యొక్క ముఖారవిందమే, మా గురువుల యొక్క ముఖమే ఒక మానస సరోవరము. అంటే ఆయన యొక్క ముఖమండల వీక్షణమే మానస సరోవర స్నానం. అటువంటి ప్రసన్నమైన ముఖమున్న మా గురువుగారు ఉన్నారే, వారి వక్త్రమనబడేటటువంటి మానస సరోవరంలోంచి యద్వక్రమానస సరః ప్రతిలబ్ధ జన్మ భాష్యారవిందమకరంద రసం పిబంతి. ఇది వారు చెప్పుకున్నది. వారి యొక్క ముఖమండలమనబడేటటువంటి మానస సరోవరములోంచి వారు ప్రస్థానత్రయమునకిచ్చినటువంటి భాష్యము తామర పువ్వుగా పుట్టినది. దీన్ని వినేయ భృంగాః. బ్రహ్మాండమునందు అనేక దేశములలో ఉన్న ఆయన శిష్యులు అత్యంత వినయముతో, వినయమన్న మాటకి ఏమిటి అర్థం? ఏది మొదలు పెడుతున్నా
గురువుగారు పక్కన కూర్చొని తనకన్నా చాలా ఎత్తైన ఆసనంలో కూర్చునుంటే ఏదైనా చెప్తూ చెప్తూ మధ్యలో ఇలా అనేటప్పటికీ అక్కడ గురువుగారి పాదములు కనపడుతుంటే నాకేమిటి పక్కన మా గురువు గారు ఉన్నారని ఎంతో సంతోషంతో తను చెప్పేది చెప్పేసి ఆఖరణ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై, ఈ మా గురు పరంపర కదా ఇలా మమ్మల్ని ఆశీర్వదిస్తోందని దానికి నమస్కరించినటువంటి వినయము నీకుండవలెను, నీదని అనరాదు. కాబట్టి వినేయ భృంగాహ, వినయశీలురైనటువంటి భృంగములు తుమ్మెదలు ఆ తామర పువ్వు మీద వాలి అందులో ఉండేటటువంటి మకరందమును పానము చేయుచున్నవి. తాన్ భాష్య విత్తక గురూన్ ప్రణమామి మూర్ధ్న, మాకటువంటి భాష్యం ఇచ్చిన గురువు ఉన్నారే వారికి మేము శిరస్సు ఉంచి నమస్కరించుచున్నాము అంటారు. నిజంగా ఒక గురువు గురించి ఈ దేశంలో శిష్యులు అలా మాట్లాడారు. ఒక గురువు చెప్పినటువంటి శాస్త్రాన్ని గురువు శరీరం వెళ్ళిపోయినా ఆ గురువు నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు మా గురువు గారు చెప్పారనడానికి కూడా సాహసించలేరు వాళ్ళు. మా గురువుగారి ముఖమనబడేటటువంటి మానస సరోవరములో ఆవిర్భవించినటువంటి భాష్యారవిందము అని చెప్పుకున్నారు పద్మపాదులు. మేమందరం మేము వినీయ భృంగాహ, మేమందరం సీతాకోక చిలుకలం. మేము వారికి ఇబ్బంది కలగకుండా వాలి ఆ మకరంద పానం చేస్తుంటాం. చేసేటప్పుడు ఎలా చేస్తాం? శిరస్సు ఉంచి మేమందరం ప్రణమామి మూర్ధన, వారికి శిరసా నమస్కరించి మేము స్వీకరిస్తూ ఉంటాం అన్నారు. ఒక గురువు నోటి వెంట వచ్చిన మాటని గురువు చెప్పారని అనడానికి కూడా సాహసం చేయలేదు. అంత అందంగా మాట్లాడినటువంటి జాతి మన జాతి. అటువంటి చోట ధిక్కారముతో, అహంకారంతో, గర్వంతో, తనకున్నటువంటి ఏదో ఒక విభూతి చేత కలిగినటువంటి అతిశయముతో ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెడుతుందో. గురువు తన స్థాయిలో తాను అలాగే ఉంటాడు. దానివలన గురువు మనస్సు ఏదో కదిలిపోతుంది, గురువుగారు బాధపడతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు. గురువు కాని పరమేశ్వరుడు కాని వాళ్ళ మనస్సులేం కదిలిపోవు. వాళ్ళు మళ్ళీ నెమ్మదించుకుని కాసేపు ధ్యానం చేసుకుని స్వస్థత యందు నిలబడిపోతారు. కానీ ఈ కొంతసేపు కదలిన దానికి, కదలని మనస్సున్నవాడి పట్ల మీరు అలా ప్రవర్తించిన ఉద్ధతికి ఈశ్వరుడు మాత్రం విడిచిపెట్టాడు. దాని ఫలితం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇది మనకి నేర్పడం ప్రధాన సారాంశంగా బయలుదేరుతుంది కథా వృత్తాంతం. నేను ఈ విషయాన్ని ముందు మీకు ఎందుకు ఆవిష్కరించాను అంటే, ఒక పురాణ కథని వినేటప్పుడు అది మనకి ఏ విషయాన్ని బోధ చేస్తోంది అన్నది మీరు సమగ్రంగా పట్టుకునే ప్రయత్నం చేయకపోతే దాని వలన ప్రయోజనము చాలా తక్కువగా ఉంటుంది. కథ విన్నాం ప్రయోజనం ఉండదా? ఉంటుంది. కానీ దాని వలన మీరు తెలుసుకోవలసినది ఒకటి తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి అలా తెలుసుకుని ప్రవర్తించడం ఎంత ముఖ్యమో చూడండి. అందుకే శాస్త్రం అంది, తల్లిదండ్రులు ఎప్పుడైనా సంతోషించవలసి వస్తే బిడ్డల వలన దేనికి సంతోషించాలి మొదట అడిగింది. నా బిడ్డలకి గురువుల్ని సేవించడం వచ్చిందని తెలుసుకున్న నాడు సంతోషించమని చెప్పింది. అందుకే తన బిడ్డలకి ప్రయత్నపూర్వకంగా ఒకటి నేర్పుకోవాలి. గురువుగారి వెంట ఉండడం, గురువుగారి చేతిలో పుస్తకం తాను అందుకోవడం, గురువుగారిని ఒక వాహనంలో వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయడం, గురువుగారి పట్ల మర్యాదగా ఉండడం, గురువుగారి మనసు ఎరిగి ఆ గురువుగారు ఇది చేద్దాం అనుకుంటున్నారా, మేము వెళ్ళి కనుక్కొస్తామండి అనగలగడం. శిష్యుడు ముందు అసలు గురుసేవ నేర్చుకోవాలి. అంటే నా ఉద్దేశం, నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పట్లేదు. పరమపావనమైనటువంటి గురుస్వరూపాల గురించి నేను చెప్తున్నాను. కాబట్టి నాలాంటి అల్లీ బిల్లీ వాడి గురించి నేను మాట్లాడటం లేదు. కాబట్టి మీరు ఆ స్థాయిలో ఆలోచించండి అంతే దాన్ని. కనుక ఒక గురుస్వరూపాన్ని ఆరాధన చేయడం ఎంత గొప్పదో, భగవదారాధనమునందు నిరహంకారమైన స్థితి నిజమైన పూజ. అహంకారంతో కూడినటువంటి అడుగు అది ఎన్నటికీ పూజ కానేరదు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయవచ్చుగాక, ఇదంతా నేను ఈశ్వరుడికి చేశాను అని అన్న మరునాడు దాన్ని ఈశ్వరుడు ఒక నవ్వు నవ్వేస్తాడు. ఇవి నువ్వు చేయడం ఏమిట్రా, నేను చేయించుకున్నానా, నువ్వు చేశావా, నువ్వు ఎన్ని చెయ్యి, ఒక్క వర్షం కురిస్తే అయిపోయిందంతే. కురవకపోవడం నేను నిన్ను అనుగ్రహించానా, నువ్వు నాకు చేశావా, ఎందుకు గుర్తెరగవు? కాబట్టి ఇప్పుడు ఆయన సత్రయాగం చేస్తున్నారు. ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు ఎందరో పెద్దలు ఇంత వినయంతో చక్కగా వాళ్ళందరూ కలిసి లోకానికి ఆదర్శప్రాయముగా
అనగా చతుర్ముఖ బ్రహ్మగారే చేస్తున్నారంటే ఆయన లోకానికి ఒకటి నేర్పుతున్నారు. నువ్వు ఈ యాగం చేసి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ఆ దేవతలు ప్రీతి చెందినటువంటి వారై నీకు కావలసిన కామ్యములను వర్షిస్తారు. కాబట్టి నువ్వు వారికి హవిస్సునివ్వాలి, వారు నీ కోరికలను తీర్చాలి. కాబట్టి సత్రయాగం జరుగుతోంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అలాగే ఆ యాగమునకు శంకరుడు కూడా వచ్చాడు. వస్తే మహానుభావుడు శంకరుడు త్రిమూర్తుల యందొకడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఒకచో త్రిమూర్తులు తానయ్యున్నవాడు, ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు కాబట్టి ఆయననికి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇప్పుడు ఇలా సభ జరుగుతోందనుకోండి, మీరందరూ నా యందు ఒక గౌరవాన్ని ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ సభలో కూర్చుంటే నేను ఉపన్యాసం చెప్తూ కూర్చుని ఉన్నాను కనుక నా వయస్సుతో సంబంధం లేకుండా నేను నమస్కారమును స్వీకరించడానికి అర్హతని పొంది ఉంటాను. అది శాస్త్ర మర్యాద, నేను కోటేశ్వరరావుగా కల్పించుకున్నది కాదు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడు, నా దేహబంధుత్వం ఉన్నవాడు ఎవరో, మా అన్నగారు ఎవరో అలా వచ్చారనుకోండి, వస్తే నేను వెంటనే కిందకి దిగిపోయి నమస్కారం చెయ్యక్కర్లేదు, ఒక్కరికి మాత్రం చెయ్యవలసి ఉంటుంది. నేను ఇలా ఉపన్యాసం చెప్తూ ఉండగా మా గురువుగారు ఎక్కడన్నా కనపడ్డారనుకోండి, నేను ఇలా కూర్చుని ఉండకూడదు, వెంటనే దిగిపోవాలి. మళ్ళీ దిగిపోయి మా గురువుగారి పాదాలకి నమస్కారం చేసి వచ్చి కూర్చోవాలి. లేకపోతే అనర్హుడు, వాడికి వినయం లేదు, వాడికి చెప్పడానికి అర్హత లేదు, వాడికి వెంటనే దిగి వారి పాదములకు నమస్కరించవలసింది. గురువుకు ఆ స్థాయి ఉంది. కాబట్టి సభలో ఎవరు వచ్చినప్పుడు ఎవరు నమస్కరించాలన్నది తెలిసి ఉంటే వినయం, తెలియకపోతే ఏమవుతుంది, అహంకారమునకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాగమునకు శంకరుడు వచ్చాడు. అందరూ ఆయనకి నమస్కరించారు, వారు కూర్చున్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. సరసిజ గర్భయోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భైక్తిమయించనుదించి ఉండా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ ధరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరూ. ఈ దక్షయజ్ఞానికి సంబంధించిన విషయాన్ని శివమహాపురాణం ఒకలా మాట్లాడింది, భాగవతం ఒకలా మాట్లాడింది. కానీ ప్రధాన సారాంశము మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. చిన్ని చిన్ని తేడాలు ఉంటాయి, కానీ అందరికీ అలవాటులో ఉన్న విషయాన్ని నేను స్వీకరించాలి అని అనుకున్నాను. ప్రధానాంశం ఒక్కటే కాబట్టి. సరసిజ గర్భ యోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తిమేయించనుదించి ఉండా. ఈ మాట మీరు పట్టుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? సరసిజ గర్భ చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, యోగి జన అనేక మంది యోగులున్నారు, ఎందరో మహానుభావులున్నారు, ఋషులున్నారు. వీళ్ళందరూ పరమ భక్తితో వచ్చారు ఆ యాగం జరుగుతోందని. వచ్చి అందరూ ఆసనముల మీద కూర్చుని ఉన్నారు. ఇలా కూర్చునుండగా ఒక్కసారి సూర్యులు వెలుగుతుంటే ఎలా ఉంటుందో అనేక మంది సూర్యులు అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్ష ప్రజాపతి ప్రవేశించాడు. దక్ష ప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుంచి పుట్టాడు. కాబట్టి సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులు ఉంటారు. కాబట్టి నేను ప్రజాపతిని, ఇది ఆయనకు ఉన్నటువంటి ఒక విభూతి. కానీ నన్ను సృష్టించిన మహానుభావులు ఉన్నారు అనేటటువంటి వినయంతో స్వీకరించినప్పుడు అది వేరొక కోణంలో ఉంటుందేమో. కానీ ఇప్పుడు దక్ష ప్రజాపతిని ఒక విషయం ఆవహించి ఉంది. ఏమది అంటే, నేను చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుండి పుట్టినవాడిని, కాబట్టి నేను ప్రజాపతిని. నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడాలి, నిలబడి నాకు నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఆయనకి ఎవరు నిలబడాలి ఎవరు నిలబడకూడదని కాదు, అందరూ నిలబడాలి. ఆయన దృష్టిలో ఎవరు నిలబడక్కర్లేదనుకుంటున్నాడో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు నిల్చోవాలి. అంటే ఇంకొకడు మాత్రం నేను నిలబడక్కర్లేదనుకునేటటువంటి అధికారం లేదు. అంటే రెస్పెక్ట్ కెనాట్ బి కమాండెడ్, రెస్పెక్ట్ షుడ్ బి గెయిన్డ్. గౌరవం అనేటటువంటిది మీరు తెచ్చుకోవాలి, అంతేకాని నాకు గౌరవం చెయ్యలేదని ఏడిస్తే గౌరవాలు వస్తాయా? అలాంటి గౌరవం పొందడానికి యోగ్యతని నువ్వు పొందితే నిన్ను గౌరవిస్తారు. నీకు ఆ యోగ్యత లేకుండా గౌరవించమంటే ఎందుకు గౌరవిస్తారు? నీ యోగ్యత ఏమిటో పరిశీలన చేస్తారు పెద్దలు. నువ్వు దానికి పాత్రుడవైతేనే నీకు ఇస్తారు ఆ గౌరవం. అంతేకాని నాకు గౌరవం ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆ గౌరవం తెచ్చుకునేటట్టు నీ నడువడి ఉన్నదా లేదా పరిశీలన జరుగుతుంది లోకంలో. కనుక ఏమైంది, ఇప్పుడు దక్ష ప్రజాపతి లోపలికి వచ్చారు. వస్తే
అందరూ లేచి తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఎవరు లేచారని అవసరం, లేవని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇద్దరూ లేవలేదు. ఒకరు పితామహ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. భర్గుడు అన్న నామం పరమశివుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. శర్వ, భవ, భర్గ, ఉగ్ర, రుద్ర, భీమ, పశుపతి, మహాదేవ ఈశానముల్లది. అందుకని భర్గుడు అంటే శివుడు. ఆ భర్గుడు అనబడేటటువంటి నామముతో ఉన్న శంకరుడు కూడా లేచి నిలబడలేదు. లేచి నిలబడకపోతే లేచిన వాళ్ళు లేచారు కదా, ఇంతమంది నమస్కరించారు, లేచిన వాళ్ళ విషయం ఆయన పట్టించుకోలేదు, లేవని వాళ్ళ విషయం పట్టించుకున్నాడు. అంటే ఏమిటి? తన అహంకారము తృప్తి పొందలేదు. వీళ్ళెందుకు లేవరు నన్ను చూసి? శంకరుడు ఎందుకు లేవాలి అంటే తన మనస్సులో ఒక భావన చేశాడు, నా అల్లుడు. తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేశాడు. అయితే మీకు నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది ఇక్కడ. ఇది శివమహాపురాణంలోది కాదు, భాగవతంలోది కాదు. నేను మీకు దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నానని వ్యాసకృతమే. లోకమునందు రెండు భయంకరమైన విషయాలుంటాయి. ఈ రెండింటికన్నా పరమ ప్రమాదకరమైన మూడవది ఇంకా లేదు. ఈ రెండూ ఉండాలని ఎవరూ కోరుకోకూడదు. మొట్టమొదటిది శివభక్తి లేకుండుట. అసలు శివభక్తి లేకుండా ఉండరాదు. రెండవది ఇంట జిల్లేడు మొక్క పుట్టాలని కోరకూడదు. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు లేచాయంటే ఆ ఇల్లు పాడవుతోందని గుర్తు. కాబట్టి పెద్ద పెద్ద తిట్లాలంటే రెండే తిడతారు. నీకు శివభక్తి కలుగకుండుగాక, అదొక శాపం, వాడు పాడవుతాడు. రెండవది నీ ఇంట జిల్లేడు మొక్కలు పెరుగుగాక, వాడి ఇల్లు పాడైపోతుంది. అంటే నివాసయోగ్యం ఉండదు, ఆ ఇల్లు విడిచిపెట్టేస్తారు కొంతకాలానికి. కాబట్టి ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివుడి మీద ఎందుకు కోపం వచ్చింది? ఇంత కోపం మొదట్లో ఉంటే తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేయడు కదండి. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో సతీదేవి పెద్దది. సతీదేవి పార్వతీదేవి యొక్క అంశ. అటువంటి సతీదేవిని మరి శివుడికి ఎందుకు పెళ్లి చేశాడు? పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? శివుడు అదేమిటంటే నాకు పెద్ద అంచు పంచి పెట్టలేదని ఇప్పుడే దెబ్బలాడాడు ఆ పండగకి వెళ్ళినప్పుడు. అంటే శంకరుడు తనలో తాను రమించిపోయే స్వభావం ఉన్నవాడు, లోకానికి ఇవ్వడమే కానీ లోకం దగ్గర పుచ్చుకోవడం తెలియనివాడు. అటువంటి పరమాత్మ దక్ష ప్రజాపతి దగ్గర ఏం కోరుకుంటాడు? మరి ఎందుకు రావాలి వీళ్ళిద్దరికీ దెబ్బలాట? ఇంత కోపం కేవలం నమస్కారం చేయలేదని అంత నింద చేసేస్తాడా? అంత కోపం వచ్చేస్తుందా దక్షుడికి? శివుడి మీద కోపం వచ్చి శివభక్తినే వదులుకున్నాడంటే, నిరీశ్వరయాగం చేశాడంటే అది చాలా పెద్ద దోషం కదా. అంత దోషం కేవలం శివుడు లేచి నిలబడలేదన్నంత కారణానికి అంత అహంకారం వస్తే శివభక్తి భ్రంశమైంది. మరి శివభక్తి భ్రంశం అవడానికి దక్ష ప్రజాపతి చేసిన దోషం ఏదైనా ఉన్నదా? దీన్ని దేవీ భాగవతం చెప్పింది ఎందుకు వచ్చిందో. దుర్వాసో మహర్షికి ఒకనాడు అమ్మవారు తన మెడలో వేసుకున్నటువంటి పుష్పహారాన్ని ఇచ్చింది తీసి. అది వాడనటువంటి పుష్పమాల. ఆ పుష్పహారాన్ని దుర్వాసో మహర్షి తాను వేసుకుని కందులకు అద్దుకుని మహాప్రసాదంగా తన మెడలో వేసుకున్నారు. వేసుకుని దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. సతీదేవిగా అమ్మవారుందని దుర్వాసో మహర్షికి తెలుసు కనుక ఇక్కడికి వచ్చారు. వస్తే సతీదేవిని చూశారు, నమస్కారం చేశారు, ప్రార్థన చేశారు. దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. ఆయనకి దుర్వాసో మహర్షి మెడలో ఉన్నటువంటి పుష్పమాల మీద మనస్సు పుట్టింది. మహానుభావులు ఏది ఉంచుకుంటారు, ఏది ఇవ్వలేరు కనుక తన మెడలో ఉన్న పుష్పమాల తీసి దుర్వాసో మహర్షి ఆయనకి ఇచ్చేశాడు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి యందు ఒక నింద్యమైన బుద్ధి కలిగింది. ఈ హారము చాలా సువాసనతో ఉన్నదని ఆ రోజు చేయరాని పని చేశాడు. భగవంతుడి మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి గౌరవ సూచనగా పెద్దలు దేవాలయాలకు వచ్చినప్పుడు వారి మెడలో వేస్తారు. ఆ హారాన్ని పరమపదిలంగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, అయితే ఎవరు తొక్కని చోట వదిలిపెట్టాలి. అంతేకాని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కారు కేయడం ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తేనే ఇంద్రుడి ఐశ్వర్యం భ్రంశం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక విచిత్ర బుద్ధి పుట్టింది. ఈ పువ్వులు మంచి సువాసన భరితముగా ఉన్నాయి, నా భోగస్థానమును అలంకరిస్తానన్నాడు. తన పడక గదిలో ఉన్నటువంటి శయ్య పైభాగమును ఈ పుష్పమాలికతో అలంకరించి భార్య వలన భోగమును పొందాడు ఆ సువాసనల యొక్క గుబాళింపునందు. ఇది అమ్మవారి యొక్క నిర్మాల్యము పట్ల జరిగినటువంటి అమర్యాద.
కాబట్టి శివభక్తిని పోగొట్టుకుందువుగాక. దాని వలన వచ్చింది ఈ ప్రమాదం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు చాలా చిన్నవిగా కనపడతాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మీకున్నటువంటి జాతకంలో గ్రహాలు చూసినా మీకు అలాంటి ఇబ్బంది రావాలని కనిపించదు. కానీ మీరు తెలిసో తెలియకో చేసేసినటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు మీరు తెలియకే చెయ్యొచ్చు, కానీ కట్టి కుడపక మానవు, కట్టి కుడిపేస్తాయి. అవి వచ్చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు ఎందుకు వచ్చేసాయో. కాబట్టి అవి వచ్చేసి పాడు చేసేస్తాయి అంతే మనశ్శాంతిని. ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివభక్తి పోయే సమయం ఆసన్నమైంది. ఇది పోవాలి, పోతే తప్ప ఆయన గొప్ప శిక్ష పొందడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిని పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇంకిక్కడి నుంచి పాపం ఎలా పెరుగుతోందో చూడండి. లేవలేదు శంకరుడు, పితామహుడైనటువంటి బ్రహ్మగారు లేవలేదు, ఆయనకి కోపం లేదు. కానీ ఆ ముగ్గురు ఒక్కటే అన్న భావం మరిచిపోయి చనుదించిన యా దక్షుడు వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యులు తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనమునందు కూర్చుండి తగన్. ఆ బ్రహ్మగారి సభలో ఉన్నటువంటి వారందరూ తనని పూజించి ఇచ్చినటువంటి కానుకలను స్వీకరించి చక్కగా ఒక ఆసనమునందు కూర్చున్నాడు. కూర్చుని తన్ను పొగడని సభ్యులందరూ లేవనాసనము డిగకొన్న పురారి వలను కన్ను కొనలను విస్ఫులింగములు చెదరా చూచి ఇట్లను రోష విస్ఫురుణ మెరయా. ఒక్క శంకరుడు మాత్రం తాను వచ్చినప్పుడు సభలో లేచి నిలబడలేదు, తనకి పూజ చెయ్యలేదు, తన పాదముల మీద పువ్వులు వెయ్యలేదు. ఈ కోపాన్ని కడుపులో పెట్టుకున్నాడు. కడుపులో పెట్టుకుని సభాసదులందరూ వింటూ ఉండగా అక్కడ సత్రయాగం జరుగుతోంది, నేను ఒక ప్రజాపతిని, నేను ఇలా ప్రవర్తించచ్చా, నేను ఇలా మాట్లాడచ్చా, అన్నీ మర్చిపోయాడు. ఎలాంటి మాట మాట్లాడాడంటే, అనయంబు లుప్తక్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, తామస ప్రమద భూతములకు నాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, నష్ట శౌచుండు, ఉన్మత్తనాథుండు, దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమిటుల కలిగే. అశివుడకు ఇతని నెరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినట్లు అన్నాడు. ఒక మాట కాదు, ఒక ఇది కాదు. శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు. అటువంటి వాళ్ళకి ఆయన మహాజ్ఞాని. ఆయనకి ఏమిటండి, అగ్నిహోత్రంలో చెదపురుగులు పడితే అగ్నిహోత్రానికి లోటు వచ్చిందా? అగ్నిహోత్రం శవాన్ని కలిస్తే మైలు వచ్చిందా? కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికి పని లేదు పాటు లేదు, అలా కూర్చుని ఉంటాడు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు. మానహీనుడు అంటే ఒంటికి బట్ట కట్టుకోడు, ఒంటికి బట్ట కట్టుకోడు దిగంబర శబ్దం చేత. దిగంబర శబ్దం చేత బట్ట కట్టుకోకపోవడం అన్న దానికి అసలు రహస్యం వేరే ఉంది. నేను ఈ మాట గురించి మీకు చెప్పినప్పుడు మీరు పరమ మర్యాదతో దీన్ని స్వీకరించండి. ఒక స్త్రీ ఒక కోటీశ్వరుడికి భార్య, ఆవిడ లక్షల రూపాయల ఆభరణములను ఒంటి నిండా పెట్టుకుంది. ఇన్ని లక్షల రూపాయలతో తుల్యమైన చీర ఆవిడకి తన యొక్క అలంకరణ సామాగ్రి ఉన్న పేటిక యందు కనపడలేదు. అబ్బో, ఇన్ని లక్షల రూపాయల నగల ముందు దీనితో సమానమైన చీర లేదు. 10,000 చీర ఉంది, 25,000 చీర ఉంది. ఇన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్న నేను ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు చీర కట్టుకున్న దానికన్నా అధికురాలనే కదా అని ఆవిడ ఆ నగలతోటే సభలోకి వచ్చింది. వేరొక ఆవిడ ఒక 30 రూపాయల ముతక చీర కట్టుకుని సభలోకి వచ్చింది. ఇద్దరిలో చి సిగ్గులేనిదానా అని ఎవరినంటారు? 30 రూపాయల చీర కట్టుకుందని అనరు. ఎన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదు కనుక చి సిగ్గులేనిదానా మానము లేనిదానా అంటారు కదండి. అలా మనకి అంబరము భక్తి, మనం కట్టుకునేటటువంటి అంబరం భక్తి, దాని వలన శోభ వస్తుంది శరీరానికి. ఎంత భక్తి ఉంటే అంత శోభ ఉంటుంది. భక్తి దేని కొరకు? మీరు పొందవలసిన, మీరు ఎవరి చేత పొందబడాలో, మీరు ఎవరిని పొందాలో వాడి యందు భక్తి అంబరం అవుతుంది. అంబరము చాలా గొప్పదవుతోందంటే, మీరు కట్టుకున్న వస్త్రము చాలా గొప్పదవుతోందంటే, మీరు పొందవలసినటువంటి వాడికి మీరు దగ్గరవుతున్నారని గుర్తు, భక్తి పెరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు ఎవరిని పొందాలి? ఈశ్వరుడు పొందడానికి ఇంకొకటి లేడు. ఈశ్వరుడే అందరినీ పొందుతాడు ఆయన.
కాబట్టి ఆయనకి భక్తి అంబరం ఎందుకు ఉంటుంది? ఇంకా ఆయనకి భక్తి అంటే ఆయన ఎవరి యందు భక్తితో ఉండాలి? కాబట్టి ఆయన దిగంబరుడు, మహాజ్ఞాని అని గుర్తు దానికి అర్థం. అది తెలియదా ప్రజాపతి అయినటువంటి దక్షుడికి? మార్చి కావాలని నింద చేస్తున్నాడు. కాబట్టి మానహీనుండు, మర్యాద లేనివాడు. ఏమిటి మర్యాద లేదు? నిజంగా శంకరుడే మర్యాద కోసం మాట్లాడాలంటే ఆయన మూడో కన్ను ఒక్కటి చాలు.